హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బీ ఎంగేజ్. చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేరు. వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ ఐకాన్ ని క్లిక్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేసేయండి గాయ్స్. లిటిల్ హార్ట్స్ అని ఒక మూవీ టీజర్ అయితే ఇవాళ రిలీజ్ అయిపోయింది. ఎలా ఉందో ఇవాళ చూసేద్దాం పదండి. ఇది ఒక టీజర్ ఇవాళ రిలీజ్ అయిందని చాలా మందికి తెలుసో తెలీదో మరి. సో చూద్దాం మరి ఎట్లా ఉందో టీజర్ అయితే పదండి. అది ఎండాకాలం మే 2015. ఏమంటున్నావు నువ్వు కాదేనికి? రే కిషోర్, తెలవకుండా మాట్లాడక అర్థమవుతుందా? ఏంద్రా తెలవకుండా మాట్లాడేది నీ నేను అయిపోయిందా? నన్నేమన్నావు మొత్తం మీ అమ్మకేరా. మొత్తం కామెడీ ఉన్నట్టుంది మూవీ మొత్తం. అంత కాలేజ్ స్టూడెంట్సే ఉన్నారుగా. గంటలో ఎంసెట్ ఎగ్జామ్ పెట్టుకొని ఎవడైనా ఇలా పాటలు పాడతారా? మనం కాలేజ్ లో చేసే పనులన్నీ వీడు ఇక్కడ చేస్తున్నట్టున్నాడు. ఇంటర్లో 70%, 10th లో 7 points. చూడు ఆడి మొహంలో ఏమైనా బాధ ఉందా? లవ్ స్టోరీ కూడా మళ్ళీ అంటే అది పోటీలో రీసేల్ వాల్యూ 50% ఉంటుంది పేరు రాస్తే. అదే పేరు అయిపోతే 80% ఉండే ఛాన్స్ ఉంది. ఐ లవ్ యూ కాకేది. ఓకే, థ్యాంక్ యూ. లవ్ చేస్తలేదా? కానీ లవ్ యూ అంటే థ్యాంక్ యూ అంటుందా? రొటీన్ స్టోరీ లాగానే ఉంది, బట్ కామెడీ ఉన్నట్టుంది ఫుల్. లిటిల్ ఆర్ట్స్. ప్రతి మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఇద్దరు ఎందుకు అంటారో తెలుసా? ఈ సొసైటీ పెట్టే ప్రెషర్ ఒకటి పోయినా ఇంకోటి ఉంటాడని. 12th సెప్టెంబర్ చూద్దాం. టీజర్ అయితే చాలా కామెడీగా అనిపిస్తుంది నాకు చూస్తుంటే. అయితే దీంట్లో మౌలి ఉన్నాడు కదా, అతను #90s లో కూడా చేశాడు సేమ్ అతనే. ఇతను అయితే సోషల్ మీడియాలో ట్రోల్స్ అండ్ మీమ్స్ చేస్తూ ఉంటాడు. చాలా యాక్టివ్ గా ఉంటాడు సోషల్ మీడియాలో అయితే ఇతను. మరి ఇప్పుడు మూవీస్ కూడా చేస్తున్నాను, చూద్దాం మరి ఎట్లా ఉంటది అనేది. యాజ్ యూజువల్ తన యాక్టింగ్, కామెడీ, టైమింగ్ అయితే చాలా మంచిగా అనిపిస్తున్నాయి నాకు టీజర్ లో చూస్తూ ఉంటే. ఈ స్టోరీ కూడా మనకు టోటల్ గా ఇంటర్మీడియట్ లో జరిగే స్టోరీ లాగా అని అనిపిస్తుంది మనకి. ఇంకా ట్యూషన్స్ కి వెళ్తూ ఉంటారు కదా, ఆ ట్యూషన్స్ ఇంకా ఇంటర్ క్లాసెస్ లో జరిగే స్టోరీ లాగానే అనిపిస్తుంది మనకి ఫుల్. అయితే టీజర్ లో అయితే పెద్దగా మ్యాటర్ ఏమీ రిలీజ్ చేయలేదు. ఎందుకనంటే మరి అంతా మూవీలో చూడాలి, ఆ కామెడీ కానీ, ఆ టైమింగ్ కానీ, వాళ్ళ డైలాగ్స్ కానీ అవన్నీ థియేటర్ లోనే చూడాలి అని అనుకుంటున్నారో ఏమో. పెద్దగా అయితే ఏమీ రిలీజ్ చేయలేదు టీజర్ అయితే. చూద్దాం మరి ఎట్లా ఉంటుందో మూవీలో అయితే. హీరోయిన్ కూడా మంచిగా యాక్టింగ్ పరంగా అయితే బాగానే చేసింది అని అనిపిస్తుంది. బట్ ఆమెను కూడా కొంచెం రొటీన్ లవ్ స్టోరీలోనే చూపెట్టారు. ఆమె ఫ్యూచర్ లో అయితే పెద్దగా అయితే ఇది ఓన్లీ లవ్ స్టోరీ పాత్ర వరకే ఆమె ఉంది అని అంటే మాత్రం ఆమె ఫ్యూచర్ లో అయితే పెద్దగా ఇదైతే యూజ్ అవ్వదు. చూద్దాం మరి. దీంట్లో ఉన్న టెక్నీషియన్స్ కూడా మొత్తం #90s లో ఉన్న టెక్నీషియన్సే ఉన్నారు. కాబట్టి ఇది మూవీకి ప్లస్ అవుతుంది అనే అనుకుంటున్నాను. ఎందుకనంటే వాళ్ళు ఆల్రెడీ వర్క్ చేసి ఉన్నారు కాబట్టి, అలాగే మౌలి టైమింగ్ కూడా వాళ్ళకు ఆల్రెడీ తెలిసే ఉంటది కాబట్టి కామెడీ మంచిగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్ళు ఉండడం అనేది మూవీకి అయితే ప్లస్ పాయింట్ అనే అనుకోవచ్చు. దీని ప్రొడ్యూసర్ వచ్చేసి అయితే బన్నీ వాసు చేస్తున్నారు. ఆఫ్టర్ ఎ లాంగ్ బ్యాక్ ఆయన అయితే ప్రొడ్యూస్ చేస్తున్నారు మళ్ళీ ఒక మూవీని. సో ఆయన చేస్తున్నాడు అని అంటే స్టోరీ అదంతా గట్టిగానే ఉంటది అనే అనుకుంటున్నాను. చాలా మంచి సినిమానే తీస్తున్నట్టు అనిపిస్తుంది నాకైతే చూస్తూ ఉంటే. ఈ కాస్టింగ్ కానీ, లేకపోతే డైలాగ్స్ కానీ, స్టోరీ కానీ అదంతా చూస్తూ ఉంటే. ఇదైతే మనకు థియేటర్స్ లో రిలీజ్ చేస్తున్నారు. బట్ నాకెందుకో థియేటర్ కంటే ఓటీటీలో ఇది మంచిగా నడుస్తుందేమో అని అనిపిస్తుంది. ఇది ఓటీటీలో రిలీజ్ చేసినా కూడా డైరెక్ట్ గా బాగానే ఉండేనేమో. బట్ ఎందుకో మరి వాళ్ళంతా స్ట్రాంగ్ గా ఉన్నారేమో, ఆ కంటెంట్ అట్లా స్ట్రాంగ్ గా ఉందేమో. మరి థియేటర్ రిలీజ్ కి అయితే వెళ్తున్నారు. బట్ థియేటర్ లో నడవకపోయినా కానీ ఓటీటీలో అయితే మంచిగా సక్సెస్ అవుతుంది ఇదైతే అని అనిపిస్తుంది. చూద్దాం మరి మూవీ అయితే ఎట్లా ఉంటుందో. చాలా రోజులు అవుతుంది ఒక మంచి కామెడీ మూవీ చూసి. ఇంకొకటి #90s దృష్టిలో పెట్టుకుంటే అది కొంచెం ప్లస్ అనే అవుతుంది వీళ్ళకి. అది కొంచెం దృష్టిలో పెట్టుకొని దీన్ని గనక వెళ్ళి చూస్తే మనము. సో నేనైతే వెయిట్ చేస్తున్నాను మూవీ చూడడానికి. చూద్దాం మరి ఎట్లా ఉంటుంది. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.